వైష్ణవి పోస్ట్మార్టం రిపోర్ట్లు అనేది 2 నెలలైనా కూడా రాకపోవడానికి ప్రధాన కారణాలు అయితే ఉన్నవి. వాస్తవంగా అనేది వాళ్ళ అన్నదమ్ములు కూడా అనేది పోస్ట్మార్టం రిపోర్ట్లు అనేది 2 నెలలైనా కూడా రావట్లేదు. అసలు మాకే ఎందుకు ఇలా జరుగుతుంది, పోస్ట్మార్టం రిపోర్ట్లు రావడానికి ఇన్ని రోజులు టైం పడుతుందా, మేమైతే ఎక్కడ ఇలా చూడలేదు అని వైష్ణవుల అన్నదమ్ములు వాళ్ళ తల్లిదండ్రులు అయితే చెప్తూనే ఉన్నారు. ప్రతి వీడియో అనేది చేసి వైష్ణవ్ అమ్మలు అనేది అప్లోడ్ చేస్తూనే ఉన్నారన్నమాట. కాకపోతే అలా రాకపోవడానికి ప్రధాన కారణాలు అయితే కొన్ని ఉన్నాయి. దాని గురించి అనేది ఇప్పుడు డిస్కషన్ చేయబోతున్నాను. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే వైష్ణవి చెల్లెల గురించి అనేది ఎంతమంది పోరాడుతారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కొంతమంది నెగిటివ్ కామెంట్ పెట్టినా కూడా నా బాధ్యత ఏంటంటే ఆ చెల్లి గురించి తగిన సహాయం చేయాలి, ఆ అమ్మాయికి అనేది ఆత్మశాంతి కలగాలి. రకరకాలుగా వీడియోలు చేసి పెడుతున్నారు యూట్యూబ్లో. కాకపోతే అలా ఎందుకు చేసి పెడుతున్నారో తెలియని విషయము. సమాధి దగ్గరికి పోతున్నారు, అక్కడ కూడా వీడియోలు చేసి పెడుతున్నారు. అమ్మాయి ఇలా ఆత్మగా తిరుగుతుంది. ఆల్రెడీ ఈ విషయం గురించి అనేది ఒక వీడియోలోనే మనం మాట్లాడుకోవడం జరిగిందనమాట. కాకపోతే ఇలా చేయడం అనేది 100% కరెక్ట్ కాదు. చాలామంది అంటున్నారు, అబ్బా ఏం మాట్లాడుతున్నావు అన్న, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎవరు ఇవ్వట్లేదు, సో మీరు ఇస్తున్నారు, చాలా గ్రేట్ అని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. కాకపోతే రిపోర్ట్లు అనేది తొందర రాకపోవడానికి చాలా ప్రధాన కారణాలు ఉంటాయి. 2 నెలలు కాదు, 3 నెలలు, 4 నెలలు కూడా పట్టొచ్చంట. వాస్తవంగా అనేది రీసెంట్గా అనేది మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి చనిపోయాడు. ఆ అబ్బాయికి అనేది పెరాలసిస్ ఉండే, నడుస్తున్నది ఆటోమేటిక్ కింద పడి నెత్తికి అనేది దెబ్బ తాకి చాలా బ్లడ్ అయితే పోయింది, చనిపోయాడు. కుటుంబ సభ్యులకు అనేది అనుమానం వచ్చింది. అంటే వాళ్ళ ఇంటికి ఆ అబ్బాయి చనిపోయిన దానికి దాదాపు ఒక 150 కిలోమీటర్ డిస్టెన్స్లో అనేది చనిపోయింది అనమాట. ఆ అబ్బాయి డ్రైవరు అప్పుడప్పుడు అనేది పిడిచి వస్తుంది అనమాట. పిడిచి వస్తుంది కాబట్టి బండి సైడ్లో కాపిండు, కింది దిగిన తర్వాత వచ్చింది, కింద పడిండు, చనిపోయిండు. తల్లిదండ్రులకు అనుమానం ఏంటంటే మా అబ్బాయిని ఎవరో కొట్టి చంపారు కాబట్టి దీనికి పెద్దగా కేసు అయితే చేయండి అని వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్పారు. అబ్బాయిని అనేది హాస్పిటల్ తీసుకుపోయారు. అక్కడ మార్గ మధ్యంలోనే చనిపోవడం వల్ల పోస్ట్మార్టం చేసారు. కాకపోతే ఆ అబ్బాయికి పోస్ట్మార్టం రిపోర్ట్లు అనేది కేవలం 10 రోజుల్లోనే వచ్చినాయి. 10 రోజులు ఎందుకు వచ్చినాయి అంటే అక్కడ అనేది ఏం కనిపించలేదు. ఎందుకంటే ఆ అబ్బాయి అనేది సొంతంగా చనిపోలే, అనుకోకుండా చనిపోయిండు, కింద పడి నెత్తికి అనేది దెబ్బ తాకింది. దెబ్బ తాకడం వల్ల పోస్ట్మార్టం రిపోర్ట్ అనేది ఈ అబ్బాయికి అనేది పిడిసి వచ్చింది కాబట్టి కింద పడి దెబ్బ తాకి చనిపోయిండు. నెత్తిలో అనేది బ్లడ్ క్లాట్ అయింది కాబట్టి చనిపోవడం జరిగిందని డాక్టర్లు అనేది నిర్దేశించారు. అదేవిధంగా పోలీసులు కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు వెళ్ళారు, పోస్ట్మార్టం రిపోర్ట్ తీసుకున్నారు, దానిపైన వాళ్ళకి ఎల్ఐసి ఏమో ఉంటే తీసేసుకున్నారు. ఇది వేరే విషయం. కాకపోతే ఇలా కేసులు అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఈ మాటని ఎందుకు చెప్పాను అంటే ఒక్కొక్క కేసు ఒక్కొక్క మలుపు తిప్పుతుంది. ఇప్పుడు వైష్ణవిది ఏంటంటే వైష్ణవి అనేది సాధారణంగా చనిపోలే, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఆ అమ్మాయిని అతి కిరాతకంగా అనేది చంపడం జరిగింది. ఇటు ఆస్తి గురించా, లేకపోతే అమ్మాయి నచ్చకనా, ఆ అబ్బాయికి అనేది వేరే వాళ్ళ దగ్గర అనేది ఎఫ్ఐఆర్ పెట్టుకోనా, లేకపోతే వేరే వాళ్ళ మీద ఇష్టం ఉండా, వేరే పెళ్లి చేసుకోవాలనే, ఇవల్ల ప్రధాన కారణాలే. తల్లిదండ్రులు ఎంత చెప్పినా కూడా అనేది ఆ అబ్బాయి అనేది మంచిగా ఉన్నట్లు నటించి ఆ అమ్మాయిని ఒప్పించి ఎంత అన్యోన్యంగా అనేది వీడియోలు చేసేవాళ్ళు. చాలా వీడియోలు అనేది వాళ్ళ అన్నదమ్ములు పెట్టడం జరిగింది. ఆ వీడియోలు మీరు చూస్తూనే పోయారు. అంత అన్యోన్యంగా ఉన్న వ్యక్తి అమ్మాయిని అంత కిరాతకంగా చంపడానికి ప్రధాన కారణమైంది డబ్బు మీద మోహం కాదా? డబ్బు అంటే ఆశ కాదా? ఎంత గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, గవర్నమెంట్ హాస్పిటల్ చేసినా వాని మొహంలో అనేది మంచితనం ఉన్నా కూడా లోపల ఎలాంటి దురుద్దేశం ఉందో నువ్వు కనిపెట్టలేరు, నేను కూడా కనిపెట్టలేను. ఎందుకంటే మనిషి బయట ఏం మాట్లాడతారో తెలుసు, కానీ లోపల ఏమనుకుంటాడో మనకు గమనించలేము. అలాంటి వ్యక్తులు అనేది సహజంగా ఉన్నారు. కాబట్టి ఆ అమ్మాయి అనేది ఆ విధంగా చనిపోవడం అనేది చాలా దురదృష్టకరమని కూడా చెప్పుకోవచ్చు. కానీ పోస్ట్మార్టం రిపోర్ట్లు అనేది రాకపోవడానికి, ఇంత లేటు కావడానికి కారణం ఏంది? వీళ్ళు ప్రతి ఒక్క లీడర్ అనేది పట్టుకుంటున్నారు, ఇంకా పోస్ట్మార్టం రిపోర్ట్ రావట్లేదు, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. దయచేసి మా చెల్లి పోస్ట్మార్టం రిపోర్ట్లు ఇస్తే మేము తగిన న్యాయం అనేది జరిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. నిన్న ఒక వీడియో రిలీజ్ చేసిండు, ఏది వైష్ణవ్ అమ్మ ఛానల్లో. మా చెల్లి గురించి అనేది ఈ సంవత్సరమే కాదు, న్యాయం జరిగేంత వరకు అనేది మేము పోరాడుతూనే ఉంటాము. మా సొంత చెల్లికే ఇలా జరిగింది అంటే ఇలాంటి కేసులు అనేది ప్రధానంగా జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని అనేది అసలు వదిలిపెట్టొద్దు అని వాళ్ళ అన్న చెప్పడం జరిగిందన్నమాట. నిజంగా ఎందుకంటే ఆ చెల్లి పైన అనేది ఎంత ప్రేమ ఉంటే ఇలాంటి మాటలు కోసం ఒకసారి చిన్నగా ఆలోచించండి. వీళ్ళకు మైనస్ ఒక్కటే, ఫస్ట్ పోస్ట్మార్టం రిపోర్టు తొందరగా వచ్చిందనుకోండి, వీళ్ళు నెక్స్ట్ స్టెప్ వేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎలా జరిగింది, ఏంది, ఎక్కడెక్కడ పొడిచిండు, ఇవల్ల అనేది పోస్ట్మార్టం రిపోర్ట్లో వస్తాయి. అది వచ్చేంత వరకు అనేది వీళ్ళు సస్పెన్స్లో ఉంటారు. ఏం చేయాలన్నా కూడా ముందడుగు వేయలేకపోతారు.
అందుగురించే వీళ్ళు హోల్డ్ అయిపోతున్నారు. ఇంకేమైనా చేద్దామన్నా, ఇంకా బలంగమైన ఏమైనా కేసులు పెడదామన్నా కూడా ఈ రిపోర్ట్లు వచ్చేంత కూడా సాధ్యం కాదు. వీళ్ళు అన్నదమ్ములు చెప్పేది అదే, పోస్ట్మార్టం రిపోర్ట్లు ఇంకా రావట్లేదు, మేము అసలు ఏం చేయాలని అర్థం కావట్లేదు, ఎలాంటి కేసు పెట్టాలో అర్థం కావట్లేదు, ఇంకా వాడికి ఎలాంటి శిక్ష పడుతుందో తెలియదు అని వీళ్ళు చాలా బాధపడడానికి కారణం ఇదే అన్నమాట. వాస్తవంగా పోస్ట్మార్టం రిపోర్ట్లు అనేది వైష్ణవి ఎందుకు లేట్ అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మెడిరేట్ కేసులో అనేది పోస్ట్మార్టం రిపోర్ట్ అనేది 2 నెలల నుంచి 3 నెలలు లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట. ఇది నేను చెప్పేది కాదు, చార్జీపీటీ నుంచి తీసుకున్నాను. కొంతమంది డాక్టర్ను అడిగాను. మా ఇంటి దగ్గర అనేది ఉస్మానియా హాస్పిటల్ అనేది ఒక పెద్ద డాక్టర్ అనేది మా ఇంటి దగ్గర క్యాజువల్గా హాస్పిటల్ నడిపిస్తుంటాడు సాయంత్రం పూట. ఆయనను అడిగిన తర్వాతనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏదో ఆషామాషిగా చేస్తలేను, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి అన్ని విధాలుగా మనం ఆలోచించి ఈ వీడియో తీయాల్సి వస్తుంది. లేకపోతే ప్రాబ్లం ఎవరికి వస్తుంది అది ఆలోచించండి. ఎందుకంటే డాక్టర్ దగ్గర కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి, లేదు ఇట్లా సంగతి ఇట్లా ఒక కేసు అయింది, మరి పోస్ట్మార్టం రిపోర్ట్లు రావట్లే అంటే ఆయన ఒకటే చెప్పిండు. దీనికి ప్రధాన కారణాలు చాలా ఉంటాయని ఆయన చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని డౌట్లు ఉంటే నేను చార్జీపీటీని కూడా అడిగి కొన్ని డీటెయిల్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ తర్వాతనే నేను వీడియో చేస్తున్నా, ఓకేనా? ఎందుకంటే మీరు ఏదేదో పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టి అనవసరంగా వైష్ణవికి సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా మీరు డిసప్పాయింట్ అయితే చేయకండి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఫోరెన్సిక్స్ ల్యాబ్ ఆలస్యం, పోస్ట్మార్టం తర్వాత తీసుకున్న శాంపిల్స్ విసేర రక్తం మొదలైనవి ల్యాబ్కి పంపిస్తారు. ఆ రిపోర్ట్లు రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. విసేర అంటే కొన్ని శాంపిల్స్ రక్తం కావచ్చు, ఇంకా ఏ విధంగా చనిపోయిండు, ఏ విధంగా చంపిండు అనేది వాళ్ళకు ప్రధానంగా డీటెయిల్స్ వాళ్ళకు దొరకలేవనుకోండి, ఇంకా లేట్ అయ్యే అవకాశాలు మాత్రము ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డాక్టర్ గారు చెప్పింది ప్రకారంగానే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో అనేది కొన్ని అర్థం అయితే కొన్ని అర్థం కావు, ఎందుకంటే ఆయన చెప్పిన డీటెయిల్స్ దీంట్లో కొన్ని నాకు దొరికినాయి కాబట్టి ప్రధానంగా మాట్లాడుకుందాము. రెండోది వచ్చేసి ఏంటంటే కెమికల్ అనాలిసిస్ పెండింగ్, విష ప్రయోగం లేదా అనుమానాస్పద మరణం అయితే కెమికల్ అనాలిసిస్ పూర్తయ్యే వరకు ఫైనల్ రిపోర్ట్ ఇవ్వరు. అంటే కెమికల్ నుంచి ఏమన్నా విష ప్రయోగం చేసిరా, లేకపోతే అనుమానాస్పదంగా అనేది చనిపోయిరా, ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ రిపోర్ట్లు అనేది 1కి 2 సార్లు 2కు 3 సార్లు అనేది వాళ్ళు టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాలేదనుకోండి, పోస్ట్మార్టం రిపోర్ట్లు అనేది ఇంకా లేట్ అయ్యే అవకాశాలు అనేది ఎక్కువగా ఉన్నాయని వీళ్ళైతే చెప్తున్నారు. 100% వాస్తవమే. ఇప్పుడు వైష్ణవికి విష ప్రయోగం చేసిండా లేకపోతే డైరెక్ట్గా పొడిచి చంపిండా అది ఎవరికి తెలియదు, వాళ్ళ అన్నదమ్ములకు కూడా తెలియదు. ఆ రిపోర్ట్లు వచ్చేంతవరకల్లా వాళ్ళ అన్నదమ్ములో కూడా తెలియదు. విష ప్రయోగం చేసిండా, తినేటప్పుడు ఏమైనా వాళ్ళే అన్నారు, తినేటప్పుడు మాకు మత్తు కల్పించిండు, కూల్ డ్రింక్ నీళ్ళు ఇచ్చారు కదా, దాంట్లో అనేది మత్తు ట్యాబ్లెట్లు కల్పించిండు, అందుగురించి మేము తొందరగా నిద్రపోయినాము, లేవలేకపోయినాము, ఆ టైంలోనే ఇలా చేసారు. ఇంటికి వెళ్ళినది వాళ్ళ అమ్మ కావచ్చు, వాళ్ళ అన్నలు కావచ్చు వచ్చి వైష్ణవి అనేది అతి కిరాతకంగా అనేది చంపడం జరిగిందని వాళ్ళ అన్నదమ్ములే చెప్పడం జరిగింది. ఇలాంటివన్నీ ఏమన్నా వైష్ణవి లోపల అనే ఎక్కిచ్చిండా, విషప్రయోగం చేసిన అమ్మాయి పైన, లేకపోతే అనుమానాస్పదం అంటే ఆల్రెడీ అనేది ఒక్కరు చనిపోతే అనుమానాస్పదం కింద అనేది కేసు అయితే ఫైల్ చేస్తారు. అలాగనే ఏమైనా జరిగిందా అని ఫైళ్ళు రావడానికి అనేది చాలా లేట్ అవుతాయని డాక్టర్లు కావచ్చు, లేకపోతే ఇటు పోలీసులు కావచ్చు అదే విషయం చెప్తారు. మూడోది వచ్చేసి ఏంటంటే డాక్టర్లు, ఫోరెన్సిక్స్ ఆఫీసర్ పనిభారం, ప్రభుత్వం ఆసుపత్రిలో కేసు ఎక్కువగా ఉండడంలో రిపోర్టు తయారీ ఆలస్యం కూడా అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అనేది వర్క్ ఎక్కువగా ఉండడము, పోస్ట్మార్టం రిపోర్ట్లు ఇంకా పెండింగ్ ఉంటుంది. డాక్టర్లు కూడా అనేది చాలా బిజీలో ఉంటారు. కొంతమంది అనేది డాక్టర్లు ఎవరైతే పోస్ట్మార్టం చేసారో ఆ పోస్ట్మార్టం చేసిన డాక్టర్ అనేది కూడా లివ్లో ఉన్నా కూడా పోస్ట్మార్టం రిపోర్ట్లు అనేది రావడానికి చాలా ఆలస్యం అవుతాయి. ఎందుకంటే చాలామందికి అనేది 8 నుంచి ఒక 20 రోజుల టైంలో అనేది ఎక్కువ శాతం వస్తాయి. ఇలాంటి కేసులకు అనేది చాలా తక్కువ లేట్ అయ్యి వస్తాయని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. వాస్తవంగా అనేది వర్క్ ఎక్కువ ఉంది, డాక్టర్లు అనేది అందుబాటులో లేకపోవడం వల్ల, ఎవరైతే పోస్ట్మార్టం చేసారో వాళ్ళు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల ఈ రిపోర్ట్లు అనేది ఆలస్యం కూడా అవడానికి అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉందనేది వీళ్ళైతే చెప్తున్నారు. వైష్ణవులు అనేది కూడా, వైష్ణవుల అన్నలు కూడా అనేది చెప్పేది అదే, అరే 2 నెలలు అవుతుంది ఇంకా రిపోర్ట్లు రాకపోవడానికి కారణం ఏంటి, మాకే ఇలా జరుగుతుంది ఎందుకు అని వాళ్ళు చాలా బాధగా మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడడంలో అసలు నిజమేందో అసలు అబద్ధం ఏందో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ బాధ వాళ్ళకు ఉంది కాబట్టి ఆ బాధలో మాట్లాడుతున్నారు. 100% వాళ్ళు మాట్లాడేది కరెక్టే. ఫోర్త్ వచ్చేసి పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుండటం. కొన్ని సందర్భాల్లో పోలీసులు విచారణ పూర్తయ్యే వరకు రిపోర్ట్లు రిలీజ్ చేయరు. పోలీసులు కూడా వ్యక్తిగత అనుమానాలు ఇంకా ఏమైనా ఉన్నా కూడా ఈ రిపోర్ట్లు కూడా రిలీజ్ చేయరంట, అంటే పోస్ట్మార్టం రిపోర్ట్లు కూడా రిలీజ్ చేయరంట.
ఆ అమ్మాయిని ఏ విధంగా ఇంకా కేసు అనేది వీళ్ళు బలంగా పెట్టారు. ఎందుకంటే వాడనేది 4 గోడల మధ్యలో చంపి మంచిగా ఫ్రెష్గా స్నానం చేసుకొని బాబాయ్ బాయ్ మామ బాయ్ మీ అమ్మాయి చనిపోయింది చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయినోడు, ఇంత దారుణంగా అనేది వాడు చంపినవాడు పోలీసులు అనేది కొద్దిగా డెత్లో ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఏదో ఆషమాషి కాదు కదా ఈ కేసు. ఎందుకంటే వాడు బయటకు వచ్చినా కూడా వీళ్ళు వదిలిపెట్టే స్థితిలో లేరు. వాడు ఎప్పుడు బయటకు వస్తాడా, వానికి శిక్ష ఒకవేళ అమలు చేసి బయటకు తీసుకొచ్చినా కూడా వాడిని ఏం చేయాలనో అది చేస్తామని వైష్ణవుల అన్నదమ్ములు అనేది చెప్పడం జరుగుతుంది. ఇలాంటి ప్రధాన కారణాలు ఉన్నాయి కాబట్టి పోస్ట్మార్టం రిపోర్ట్లు కూడా లేట్ అవుతున్నాయని పోలీసులు కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఇంకోటి లీగల్ కోర్టు ప్రక్రియలు, కోర్టు ఆర్డర్ లేదా ఇతర లీగల్ కారణాల వల్ల కూడా ఆలస్యం అవుతుంది. అంటే కోర్టులో అనేది వీళ్ళు కేసు వేసారు, కోర్టులో కేసు నడుస్తుంది, లీగల్గా అనేది కూడా వీళ్ళు వెళ్తున్నారు. కాకపోతే కొన్ని ఏమంటారు డాక్యుమెంట్ విషయంలో కానీ, కాకపోతే కోర్టుకు అనేది వీళ్ళు పోలీసులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, కొన్ని ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇవ్వకపోవడం కావచ్చు, అలాంటివి జరగడం వల్ల కూడా లేట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. 6th వచ్చేసి ఏంటంటే డాక్యుమెంట్స్ లేదా సిగ్నేచర్ పెండింగ్, ఫైనల్ సైన్ చేయాల్సిన అధికారులు అందుబాటులో లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణమే. ఎందుకంటే డాక్యుమెంట్ పైన అనేది ఫైనల్ సిగ్నేచర్స్ ఉంటుంది. ఎస్ వీళ్ళకి అనేది మనం పోస్ట్మార్టం రిపోర్ట్ అనేది ఇవ్వాలి, పలానా టైంలో మనం అందజేద్దాము అనే టైంకి అనేది ఎవరైతే ఫైనల్ సిగ్నేచర్ చేయాల్సిన వాళ్ళు కానీ ప్రధాన అధికారి కానీ లేకపోవడం వల్ల కూడా ఈ పోస్ట్మార్టం రిపోర్ట్ అనేది వాళ్ళ చేయికి అందకపోవడం కూడా ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. ఇలా కొన్ని సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉండడం వల్లనే ఇవల్ల అనేది జరుగుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు పెద్ద పెద్ద లీడర్ల దగ్గరికి పోతున్నారు. రీసెంట్గా అనేది జగిత్యాలలో ఏమో మంచిర్యాలలో ఏదో మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్ కూడా పోయిర్రు. మీటింగ్ పోయి కేసీఆర్ దగ్గర అనేది ఫోటో కూడా చూపించారు. ఆల్రెడీ ఈ విషయం గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. వాళ్ళు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు, చెయ్యని ప్రయత్నం. అరే ఇంకా ఏ దారిలో వదిలితే మాకు తొందరగా న్యాయం జరుగుతుంది, ఇంకా ఎవరిని కలిస్తే ఇంకా తొందరగా న్యాయం జరుగుతుందని వీళ్ళు చాలా రకాల ప్రయత్నం అయితే చేస్తారు. వీళ్ళు న్యాయ పోరాటం మామూలుగా చేయట్లేదు. ప్రతి కుటుంబంలో కూడా ఇలాంటి న్యాయ పోరాటం చేస్తే ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరుగుతుంది. ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆత్మ మాత్రం 100% అనేది ఆత్మశాంతి కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు చూస్తే వైష్ణవికి మాత్రము 100% ఆ అమ్మాయికి ఆత్మశాంతి కలగాలని, ఆ అమ్మాయి కోరిక నెరవేర్చాలని వీళ్ళ ప్రయత్నం మాత్రం చేస్తారు. ఇంతవరకు మాత్రము వీళ్ళ పోరాటంలో ఎలాంటి తప్పు లేదు. ఇంకా చాలామంది కూడా వీళ్ళకి సపోర్ట్గా నిలబడి ఎంతవరకు అయితే అంతవరకు వైష్ణవికి మాత్రము న్యాయం జరగాలి. ఏది ఏమైనా సరే వైష్ణవికి న్యాయం జరిగేటట్లు మనం పోరాడదామని చాలామంది కూడా సపోర్ట్ అయితే చేస్తున్నారు. కానీ మొత్తానికి ఫెడరేట్ కేసుల్లో 1 నుంచి 3 నెలలు పట్టడం సాధారణం. 2 నెలలు అయినా రిపోర్ట్లు రాకపోవడం సర్వసాధారణం కాదు. మీరు చేయాల్సింది ఒకటే, సంబంధిత హాస్పిటల్ ఫోరెన్సిక్స్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే దగ్గరలో ఉన్న ఏదైతే పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేశారో ఆ పోలీస్ స్టేషన్లో మీరు సంప్రదించిన కానీ చెయ్యాలి. పదే తిరగాలి. ఏమైంది, రిపోర్ట్లు వచ్చినాయి, ఎందుకు లేట్ అవుతున్నాయి, ఒకసారి హాస్పిటల్ కావచ్చు, ఒకసారి పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇలా వెళ్తూ ఉండాలి. వాళ్ళ మీద కొద్దిగా ఒత్తిడి పెడుతూ ఉన్నట్లు చేస్తే తొందరగా వచ్చే అవకాశం ఎక్కువ ఉందని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఇదన్నమాట. అసలు రిపోర్ట్లు లేటుగా రావడానికి ఇన్ని ప్రధాన కారణాలు ఉన్నాక ఒకరెమ్మడే వాడి లీడర్ని పట్టుకొని కొద్దిగా పుషాప్ చేయకపోతే 100% ఇంకా 2-3 నెలలు కాదు, ఇంకా 4 నెలలు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. నాకు తెలిసిన కాడికి ఏంటంటే నిన్న డాక్టర్ని సంప్రదించిన కాడికి ఆయన చెప్పిన విషయాల ప్రకారంగా చూసినట్లయితే వీళ్ళకి ఇంకొక 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో అనేది 100% వీళ్ళకి రిపోర్ట్లు అయితే వస్తాయి. ఇది షూర్. ఎందుకంటే వాళ్ళు చాలా అనుభవం ఉన్న డాక్టరు. ఆయన దాదాపుగా 60 నుంచి 70 సంవత్సరాలు ఉంటాయి నేను కలిసిన డాక్టర్కి. ఆయన ఆపరేషన్స్ చేస్తాడు. మన యూనియన్ ఉంటుంది, డాక్టర్లది యూనియన్ ఉంటుంది, దానికి అనేది హెడ్ అన్నమాట. అంత పెద్ద పోస్ట్ ఉంది ఆయనకి. అందు గురించి నేను ఆయనను కలవడం జరిగిందన్నమాట. ఆయన చెప్పిన దాని ప్రకారంగానే కొన్ని రాసుకున్నాను, కొన్ని చార్జీబీ నుంచి అనేది నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్లు లేట్ రావడానికి ఇన్ని ప్రధాన కారణాలు ఉన్నాయని ఒక ఉద్దేశం దగ్గరనే వాళ్ళనేది రిపోర్ట్లు ఇంకా వీళ్ళ చేతికి ఇవ్వలేకపోతున్నారు. మరి ఎక్కడ పెండింగ్ ఉంది, సిగ్నేచర్ ఫైనల్ సిగ్నేచర్ ఏమైనా పెండింగ్ ఉందా, హైకోర్టు నుంచి ఏమైనా స్టే అంటే వీళ్ళకి ఏమైనా లెటర్ రాలేకపోతుందా, హాస్పిటల్ నుంచి అనేది ఏమైనా పెండింగ్ ఉందా, లేకపోతే ఎవరైతే పోస్ట్ మార్టం చేసారో ఆ డాక్టర్ అనేది వీళ్ళకి అందుబాటులో లేడా, ఇవల్ల అనేది పోలీస్ స్టేషన్కి అనేది అసలు రిపోర్ట్ ఏమన్నా డాక్యుమెంట్ పంపించలేదా, ఇంకేమన్నా లిటిగేషన్స్ ఉన్నాయా, ఇంకేమన్నా అనుమానాలు ఉన్నాయా, ఇవల్ల అనేది వాళ్ళు వెరిఫై చేస్తున్నట్లు ఉన్నారు. ఎందుకంటే ఇది ఉరుకులాడితే అయ్యే పనులు మాత్రము అస్సలు కావు. కాకపోతే కొద్దిగా ఒత్తిడి పెట్టాలి. ఏమైంది సార్ ఇంకా రాలేవు అని కొద్దిగా స్మూత్గా డీల్ చేసుకుంటే బాగుంటుంది, స్మూత్గా మాట్లాడితే బాగుంటుంది. ఇలాంటి విషయాల్లో మనం దబాయించడానికి రాదు.
వీలైనంత ఎక్కువ వరకు అనేది దగ్గరలో ఉన్న లీడర్ల సపోర్ట్ తీసుకొని పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే హాస్పిటల్ కానీ కోర్టు కానీ వెళ్ళడము చాలా అంటే చాలా మంచి విషయం అన్నమాట. ఎందుకంటే మనం సొంతంగా ఎంత ప్రయత్నం చేసినా కూడా లీడర్కు ఉన్న అనుభవాలు లీడర్కు ఉంటాయి, రాజకీయ నాయకులకు ఉన్న అనుభవాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ సపోర్ట్ అనేది 100% తీసుకొని మీరు ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది అన్నమాట. 100% నేను చెప్పేది ఒకటే, వైష్ణవ్కి మాత్రం న్యాయం జరుగుతుంది. ఇది మాత్రం డెఫినెట్లీ వీళ్ళు చెప్పిన దాని ప్రకారంగా అనేది వాడు విషప్రయోగం చేసిండా లేకపోతే అనుమాన స్థితిలో లేకపోతే ఎక్కడెక్కడ పొరిచిందో ఇంకా మనకు తెలియదు. వీళ్ళ అన్నదమ్ములకు తల్లిదండ్రులకే మత్తు పదార్థాలు ఇచ్చి నీళ్ళల్లో కలిపి తాపినోడు ఆ అమ్మాయి పైన విషప్రయోగం చేయాలి అని గ్యారంటీ ఏముంటుంది? ఎంత దారుణం ఇది! ఏ ఇంట్లో కూడా ఇలా జరగదు. కాబట్టి నేను ఇంతలా చెప్తున్నాను. వైష్ణవ్ గురించి అనేది ఇన్ని వీడియోలు నేను చేసి పెడుతున్నాను. ఎవరి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నానని నేనైతే నమ్ముతున్నాను. సో మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. డిఎస్ఆర్ ఇన్సైడ్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. బెల్ ఐకాన్ మాత్రము ఆన్ చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోలు వైష్ణవి పైన వస్తూనే ఉంటాయి. ఓకేనా? సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాత్రం కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో మాత్రం మనం కలుసుకుందాము. అప్పారకుంటాను. జై హింద్.